ఇక మహబూబ్నగర్లో పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వామి కిరణ్ తెలుస్తుంది. స్వామి కిరణ్, ఓట్ల లెక్కింపు ఏ విధంగా కొనసాగుతోంది? ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. మొత్తం 595 గ్రామ పంచాయతీలకు ఈసారి ఈ మొదటి విడతలో ఎన్నికలు జరగాల్సి ఉండగా సుమారు 127 గ్రామ పంచాయతీలు సర్పంచ్ పదవులకు ఏకగ్రీవంగా జరిగాయి. కొన్ని చోట్ల ఐదు చోట్ల మాత్రం కేటగిరీ అంటే రిజర్వేషన్ కేటాయించినటువంటి సామాజిక వర్గాలు లేకపోవడంతో 5 చోట్ల అమరాబాద్ మండలంలో 5 చోట్ల ఎన్నికలు జరగట్లేదు. మిగతా యునానిమస్ పోను మిగతా అన్ని చోట్ల కూడా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. ఒక్కొక్క ఫలితం బయటకు వస్తున్నాయి. రేవల్లి మండలం గౌరదేవిపల్లిలో పార్వతమ్మ విజయం సాధించింది. అలాగే జోగులాంబ గద్వాల జిల్లా కేతిరెడ్డి మండలంలో ఎర్సందొడ్డి గ్రామంలో అభ్యర్థి గోపాల్ యాదవ్ విజయం సాధించారు. ఈ విధంగా ఒక్కొక్క ఫలితము ప్రస్తుతం బయటకు వస్తుంది. అంటే చిన్న గ్రామ పంచాయతీలు, తక్కువ జనాభా తక్కువ ఓటర్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు తండాల నుంచి గ్రామ పంచాయతీలుగా మారినటువంటి గ్రామ పంచాయతీల్లో వార్డు సభ్యుల కౌంటింగ్ పూర్తయి సర్పంచ్ ఓట్ల లెక్కింపు కూడా పూర్తయి ఒక్కొక్కటిగా ఫలితం విడుదలవుతుంది. ప్రస్తుతం 4 గంటలు దాటింది. ఇప్పటికే ఫలితాల క్రమము మొదలైంది. దీంతో 8 గంటల లోపు దాదాపుగా అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచ్ ఎన్నికల ఫలితాలు అలాగే వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు వెల్లడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో, నాగర్ కర్నూలు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో అచ్చంపేట నియోజకవర్గంలోని అమరాబాద్, పగర ఇతర ప్రాంతాల్లో ఈ రోజు పోలింగ్ జరిగింది. పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా జరిగింది. ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. అయితే ఈ ప్రాంతాల్లో అత్యధికంగా అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఓట్ల లెక్కింపు అనంతరం గెలుపోవడం నిర్ణయించిన తర్వాత అక్కడ ఘటనలు జరిగే అవకాశం ఉంది అని గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం బందోబస్తును పటిష్టం చేశారు. ఫలితాల అనంతరం కూడా అంటే విజయోత్సవ ర్యాలీలు ఈ సందర్భంగా కూడా గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాటు చేశారు. అయితే సర్పంచ్ ఎవరు అనేది ఎన్నిక అయిన తర్వాత వార్డు సభ్యులను ఇక్కడనే ఉంచి ఉప సర్పంచ్ ఎన్నిక కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గెలుపొందినటువంటి వార్డు సభ్యులందరూ కూడా బయటకు వెళ్లకుండా అధికారులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. ఎందుకంటే ఉప సర్పంచ్ ఎన్నిక ముగిసిన తర్వాత వాళ్ళంతా కూడా బయటికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సర్పంచ్ ఉప సర్పంచ్ కూడా ప్రత్యేక అధికారులు ఉన్నటువంటి నేపథ్యంలో ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ప్రస్తుతం కీలకంగా మారింది. గెలుపొందినటువంటి వార్డు సభ్యులు ఉప సర్పంచ్ ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యం మొత్తంగా చూస్తే అటు సర్పంచ్ అలాగే వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రస్తుతానికి అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఒక్కొక్క గ్రామానికి సంబంధించినటువంటి ఫలితం చేరడంతో విజయం సాధించిన అభ్యర్థులు విజయోత్సవాల్లో ఉంటున్నారు. ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి. ధన్యవాదాలు స్వామి కిరణ్. ఇప్పుడు ప్రకటనలు. విజయవాడకి ఒక విశేషం. ఇక VAలో మీ డబ్బులు వేస్ట్ చేయొద్దు. జనవరి 21న మీ లలిత జ్యువెలరీ విజయవాడకు వస్తోంది. వరల్డ్స్ లార్జెస్ట్ జ్యువెలరీ షోరూమ్ లలిత జ్యువెలరీ, సిద్ధార్థ నగర్, విజయవాడ. డబ్బులు ఎవరికి ఊరికే రావు.